నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వంశీ గారి డైరెక్షన్లో, అంటే ఇంతకుముందు ఆయన రక్షణ తర్వాత జక్కన సినిమాలు దర్శకత్వం వహించడం జరిగింది. సో ఇప్పుడు ఈ చిత్రం నా చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి, ఇది మా అన్నయ్య బ్యానర్ అనే కాదు, మా అన్నదమ్ములు అందరు సొంత బ్యానర్ లాంటిది. రామకృష్ణ ఎలాగో మాకు ఎన్ఐటి కంబైన్స్ ఇలా ఎన్నో బ్యానర్స్లో ఎన్నెన్నో సినిమాలు తీశారు నాన్నగారు, ఎన్నో అద్భుతమైన సినిమాలు. ఆ బ్యానర్లో ఒక బ్యానర్గా ఈ బ్యానర్ను కూడా నేను భావిస్తున్నాను. సో ఇది మా బ్యానరు. అందులో మా చైతన్య కృష్ణ, చైతు కృష్ణ, అతనికి అంటే నాన్నగారికి మనవాళ్ళలోకెల్లా ఎక్కువ దగ్గర సంబంధం ఉన్న మనవడు మాట. అంటే ఎక్కువగా ఆయనతోనే కాలం గడపడం, తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాక కూడా చాలా ముద్దుల మనవడు నాన్నగారికి. సరే, ఇప్పుడు అతను కూడా తపన ఉంది అందరిలాగే, మా వంశంలోనే ఉంది. అంటే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఆయనలో ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అలాగే అందరిలోనూ ఉంది. కాకపోతే ఎవరి అదృష్టాన్ని బట్టి, అదే అంతే వాళ్ళ దీన్ని బట్టి, కృషిని బట్టి దాని ఫలితాలు. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటాం, అలాగే స్పర్ధే వర్ధతే విద్య అంటాం. అంటే పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. అటువంటిది ఈరోజు ఇంతకుముందు కూడా 1-2 సినిమాలు ఆయన యాక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన సొంత బ్యానర్ పెట్టి, ఈ బసవరామ తారకం బ్యానర్ పెట్టి, బసవ అంటే బసవరామ తారకం మా అమ్మగారి పేరు, నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారి పేరు, ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా బసవరామ తారకం బ్యానర్ కింద ఈ సినిమాని ఇంకా పేరు పెట్టలేదు. త్వరలో మంచి పేరు కూడా పెట్టాలని, అలాగే ఈ బ్యానర్ ద్వారా, ఈ సినిమా ద్వారా అటు డబ్బు ఇటు కీర్తి ప్రతిష్టలు రెండు కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. ఆయన ఆశీర్వాదం కూడా వాళ్ళ అబ్బాయితో పాటు నాకు కూడా, అంటే నాన్నగారి తర్వాత మాకు నాన్నగారు అంతటా ఆయన. సో ఆయన ఆశీస్సులు, మిగతా రాబోయే సినిమాలన్నిటి కూడా నాన్నగారి తరఫున ఆయన ఆశీస్సులు ఉండాలని, ఆబాల గోపాలానికి నచ్చుతుందని, అజరామరంగా ఈ చలనచిత్ర పరిశ్రమలో ఈ చిత్రం నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సన్ చైతన్య, నందమూరి చైతన్య, ఇన్ దిస్ ఫిలిం, యట్ అన్టైటిల్డ్. వీఆర్ లుకింగ్ ఫర్ యాప్ట్ టైటిల్. ఆ మూవీకి తగ్గట్టుగా యాప్ట్ టైటిల్ కోసం చూస్తున్నాం. మేబీ ఇన్ ది కమింగ్ ఫ్యూ డేస్ we will share the title with you. I am so happy that my brother Balakrishna has unveiled the poster and made a beginning. ఈ రోజు చాలా సంతోషమైన రోజు. మా నాన్నగారు నందమూరి జయకృష్ణ గారు కొత్త బ్యానర్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ మా బాబాయ్ లోగో అండ్ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. తాతగారి తర్వాత పెద్ద మా నాన్న, మా బాబాయ్ బాలకృష్ణ బాబాయ్. సో ఈ ఇండస్ట్రీకి నేను ఎంటర్ అయ్యే ముందు నేను ఆశీస్సులు తీసుకుంటున్నాను.